నమస్తే. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని పెద్దగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి, 1 పెద్ద టమాటా, 1 పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేడెక్కాక చూపించిన దినుసులు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసి ఎర్రగా అయినంత వరకు వేయించాలి. తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసి ఆయిల్ తేలినంత వరకు వేగాక పచ్చి బఠానీలు 1/2 కప్ వేసి 5 నిమిషాలు వేయించాలి. తర్వాత మష్రూమ్ వేసి ఒక 10 నిమిషాలు వేగాక కొద్దిగా నీరు యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించాలి. ఇక్కడ నేను నీరు చాలా ఎక్కువ వేసేసాను, మీరు అందులో 1/2 వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ మీగడలో 1 చిటికెడు పంచదార వేసి ఇందులో వేసి కలిపి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ తినడానికి రెడీ. అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.